ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 27వ తేదీ 2024 అవ్యక్త మురళి సారాంశం. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా అక్టోబర్ 8, 2002లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక ఆత్మిక ప్రేమ మూర్తులుగా శిక్షణతో పాటు సహయోగమును ఇవ్వండి. విశేషంగా మధుబన్ నివాసులైన సోదరి సోదరులతో మిలనము. ఈరోజు ప్రేమ సాగరులైన బాప్దాదా తమ మాస్టర్ జ్ఞాన సాగరులైన పిల్లలతో మిలనాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ పరమాత్మ ప్రేమ పిల్లల పాలనకు ఆధారం. ఏ విధంగా పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారము, అలాగే బ్రాహ్మణ సంఘటనకు ఆధారం ఆత్మిక ప్రేమ. ఆ ఆత్మిక ప్రేమను పిల్లలైన మీరే అనుభవం చేసుకోగలరు. నేటి విశ్వాత్మలు ఈ సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు. ఇటువంటి సత్యమైన ప్రేమ బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇంకెవరికి కూడా ప్రాప్తి కాదు. దప్పికతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేవారు స్వయాన్ని ప్రతి సమయం పరమాత్మ ప్రేమ మరియు ఆత్మిక ప్రేమలో ఇమిడిపోయి ఉన్నట్లుగా అనుభవం చేస్తారా? సదా ప్రేమ దాతలుగా లేక ప్రేమ దేవతలుగా ఉన్నారా? నడుస్తూ తిరుగుతూ ఆత్మిక ప్రేమతో కూడిన వృత్తి, దృష్టి, మాటలు, సంబంధ సంపర్కాలు అనగా కర్మలను అనుభవం చేస్తారా? దీంట్లో ఫాలో ఫాదర్, ఫాలో మదర్. మీ బ్రాహ్మణ జన్మలోని ఆది సమయాన్ని గుర్తు చేసుకోండి. రకరకాల స్వభావాలు కలవారు బాబావారిగా అయ్యారు. ప్రేమ సాగరుడైన బాబా ఒకే ఒక్క ప్రేమ సాగర స్వరూపం అనాది నేచర్ ద్వారా తమ వారిగా తయారు చేసుకున్నారు కదా. ఎవరి బలహీన స్వభావమైనా ఎలా అయినా కానీ వాస్తవానికి బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్, సహజ స్వభావం ప్రేమ సాగరులుగా ఇవ్వటం. ప్రేమ రాతిని కూడా నీరుగా మార్చేస్తుంది అని ప్రపంచంలోని వారు కూడా అంటారు. అలాంటప్పుడు అది ఆత్మిక ప్రేమను, పరమాత్మ ప్రేమను తీసుకునేవారు మరియు ఇచ్చేటటువంటి వారు రకరకాల స్వభావాలు కలిగిన వారిని పరివర్తన చేయలేరా లేక చేయగలరా అని బాప్దాదా అడుగుతూ ఉన్నారు. పరిస్థితులైతే వచ్చేదే ఉంది. ఇవి బ్రాహ్మణ జీవితంలోని సైడ్ సీన్స్, మార్గం మధ్యలో వచ్చేటటువంటి దృశ్యాలు. అంతేగాక ఈ సైడ్ సీన్స్ అన్నీ ఒకే రకంగా కూడా ఉండవు. కొన్ని సుందరంగా కూడా ఉంటాయి, కొన్ని చెడుగా కూడా ఉంటాయి. కానీ వాటిని దాటటం బాటసారి యొక్క పని. అంతేకాని సైడ్ సీన్స్ అనేవి మార్చే విషయం కాదు కదా. ఈరోజు మధుబన్ నివాసులకు విశేషంగా అవకాశం లభించింది. ఇది సువర్ణ అవకాశం కదా అంటున్నారు బాబా. చాలా ఉత్సాహాలతో అవకాశాన్ని తీసుకున్నారు. బ్రాహ్మణులు అనగా అందరికీ శాశ్వత చిరునామా మధువనము. ఇల్లు మధువనం కదా. సెంటర్లో ఉండేవారిది కూడా శాశ్వతమైన చిరునామా మధువనమే అయింది. మధుబన్ అనేది ఇల్లు, మిగిలినవి సేవా స్థానాలు అంటున్నారు బాబా. వర్తమాన సమయం అనుసారంగా లవ్ మరియు లా, ప్రేమ మరియు నియమముల యొక్క బ్యాలెన్స్ అనేది పెట్టవలసి ఉంటుంది. బాప్దాదా దీనిని కోరుకుంటూ ఉన్నారు. కానీ నియమము మరియు ప్రేమ, లా మరియు లవ్, ఈ బ్యాలెన్స్ ఉంటే అది నియమంగా అనిపించదు కదా. నియమంలో కూడా ప్రేమ అనుభూతి ఉండాలి. సాకార స్వరూపంలో బాబాని చూశారు. నియమంతో పాటు ప్రేమను ఎంతగా ఇచ్చారంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి బాబాకు నా పైన ప్రేమ ఉంది, నా బాబా అనేది ప్రతి ఒక్కరి నోటి నుండి వెలువడేది.
నియమాన్ని తప్పకుండా పెట్టండి, కానీ నియమంతో పాటు ప్రేమను కూడా ఇవ్వండి అంటున్నారు బాబా. స్వయం ఆత్మిక ప్రేమ మూర్తులుగా అయితే అప్పుడు ఇతరులకి ప్రేమను ఇవ్వగలుగుతారు. ఆత్మిక ప్రేమ ఇవ్వాలి, వేరే ప్రేమ కాదు. ఆత్మిక ప్రేమ అనగా ప్రతి సమస్యను పరిష్కరించటంలో సహయోగిగా అవ్వటము. కేవలం శిక్షణ ఇవ్వటం కాదు, శిక్షణతో పాటు సహయోగమును కూడా ఇవ్వటం. ఆత్మిక ప్రేమ మూర్తులుగా అవ్వటము అంటే శిక్షణతో పాటు సహయోగం ఇవ్వటమే. పిల్లలందరికీ విశేషంగా బాప్దాదా ఇది అండర్లైన్ చేయిస్తున్నారు. ఆత్మిక ప్రేమ మూర్తులుగా అవ్వండి. ఆత్మల ఆత్మిక ప్రేమ యొక్క దాహాన్ని తీర్చేటటువంటి దాతలుగా, దేవతలుగా అవ్వండి అంటున్నారు బాబా. మధుబన్ వారితో బాబా అందరూ కూడా తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలో అందరికంటే ఎక్కువ అదృష్టం ఎవరికి ఉంది? అందరికంటే ఉన్నతోన్నతమైన అదృష్టం నాది అని అందరూ భావిస్తున్నారా? అందరూ అలా భావిస్తున్నారా? మరి అదృష్టవంతులైనప్పుడు సదా సంతోషంగా ఉంటారా? సదా ఉంటారా? బాప్దాదా భాగ్యం యొక్క సితారా మెరుపును ఇచ్చినప్పుడు మెరుస్తున్న సితారాను చూసి సంతోషంగా ఉంటారా? అదృష్టం యొక్క మెరుపునిచ్చారు, దాన్ని చూస్తూ సదా సంతోషంగా ఉంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా. మనస్సు ఏ పాట పాడుతూ ఉంది? ఓహో నా శ్రేష్ఠ భాగ్యము అనే పాటను పాడుతూ ఉంది కదా. అర్ధకల్పం భాగ్యం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు, మరియు అర్ధకల్పం మీ భాగ్యం యొక్క గాయనమును అనేక మంది ఆత్మలు పాడుతూ ఉంటారు. అన్నింటికంటే విశేషమైన విషయం ఏమంటే బాబాకు మొత్తం విశ్వంలో ఎవరు ఇష్టమనిపించారు? మీరు ఇష్టమనిపించారు కదా అంటున్నారు బాబా. ఎవరినైతే భగవంతుడు ఇష్టపడ్డారో అంతటికంటే గొప్ప భాగ్యము ఇంకేముంటుంది? కనుక సదా బాబాతో పాటు మీ భాగ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి. భగవంతుడు మరియు భాగ్యము. అందరికంటే అల్లారు ముద్దు పిల్లలు ఎవరు? మీరే ముద్దు పిల్లలైనారు కదా. కనుక సదా మీ భాగ్యాన్ని గుర్తు చేసుకోవటం ద్వారా వ్యర్థమైన విషయాలన్నీ పరిగెత్తిపోతాయి. తరిమేయాల్సిన అవసరం కూడా లేదు. వాటంతట అవే అంటే సహజంగానే వ్యర్థమంతా కూడా పారిపోతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు వర్తమాన సమయం అనుసారంగా సంగమయుగ సమయం యొక్క మహత్వమును తెలుసుకొని ప్రతి క్షణము మీ ప్రాలబ్ధాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటూ ఉండండి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క క్షణానికి చాలా ఎక్కువ మహత్వం అనేది ఉంది అంటున్నారు బాబా. క్షణం పోయినట్లు కాదు, కానీ చాలా సమయం పోతుంది, మరియు ఈ సమయం తిరిగి మళ్ళీ లభించదు. అందరూ కూడా విశేష ఆత్మలు కదా. కేవలం మీ విశేషతని తెలుసుకొని విశేషతలను కార్యంలో ఉపయోగించండి. డ్రామానుసారంగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఏదో ఒక విశేషత ప్రాప్తించింది. ఎటువంటి విశేషత లేని అటువంటి వాళ్ళు ఎవరు లేరు. కనుక మీ విశేషతని సదా స్మృతిలో పెట్టుకోండి మరియు దానిని సేవలో పెట్టండి. ప్రతి ఒక్కరి విశేషత ఎగిరే కళకు చాలా తీవ్ర విధిగా తయారవుతుంది. అంటే ఎగిరే కళలో తీవ్రంగా ముందుకు వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. సేవలో పెట్టాలి విశేషతని, కానీ అభిమానంలోకి రాకూడదు. ఎందుకంటే సంగమ యుగంలో ప్రతి విశేషత డ్రామానుసారంగా అది పరమాత్మ యొక్క కానుక. పరమాత్మ కానుక అనుకున్నప్పుడు దాంట్లో అభిమానం రాదు అంటున్నారు బాబా. ఈ విశేషతలు కూడా ప్రభు ప్రసాదము. ప్రసాదమును కేవలం తమ కొరకే ఉపయోగించుకోరు, పంచటం జరుగుతుంది కదా, పంచుతారు. అలా బాబా ఇచ్చినటువంటి విశేషతలను సేవార్థంగా సేవలో ఉపయోగించి అనేక మందికి పంచటం చేయాలి. మహాదానులు వరదానులు కూడా అయినారు.
పంచటంలో పొదుపు అయితే చేయటం లేదు కదా. విశాల హృదయంతో విశేషతలను పంచండి అంటున్నారు బాబా. వ్యర్థంగా పోగొట్టే విషయంలో పొదుపు చేయండి, కానీ పంచటంలో తెరిచిపెట్టినట్లుగా అంటే విశాల హృదయంతో పంచండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు కాస్త ఏమైనా అవుతూ ఉంటుందా? ఒక్కోసారి మూడ్ ఆఫ్ అవ్వటం, ఒక్కోసారి చాలా సంతోషంగా ఉండటం, ఇలా అయితే ఉండదు కదా అంటున్నారు బాబా. ఫాలో ఫాదర్, బాబ్దాదా మూడ్ ఆఫ్ చేసుకుంటారా ఎప్పుడైనా? సదా మహాదానులుగా అయ్యేవారి మూడ్ కూడా మారదు. దాతలు కదా, ఇస్తూ వెళ్ళండి. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. దేవతలు ఇచ్చేవారు, లేవతలు అంటే తీసుకునేవారు. అంటే మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేటటువంటి వారు దేవతలు కదా. ఎవరు ఏమి ఇచ్చినా కానీ మీరు సుఖం యొక్క కానుక, శాంతి యొక్క కానుక, ప్రేమ యొక్క కానుక ఇవ్వండి. ప్రపంచంలో వారి వద్ద ఏముంది? ఉన్నదే దుఃఖం, అశాంతి. కనుక వారి దగ్గర ఉన్నవే ఇస్తారు కదా. కానీ మీ వద్ద ఏమున్నాయి? సుఖము, శాంతి. అందుకని మీరు వీటిని ఇవ్వండి. సేవాదారులతో అందరూ కూడా సేవ నిమిత్తంగా తమ భాగ్యాన్ని చేసుకునేటటువంటి వారే కదా. ఎందుకంటే యజ్ఞ సేవ యొక్క పుణ్యము చాలా ఎక్కువ. తనువు ద్వారా సేవనైతే చేస్తారు, కానీ మనస్సు ద్వారా కూడా సేవ చేస్తూ ఉండండి. అప్పుడు డబల్ పుణ్యం కలుగుతుంది. సేవా సమయంలో ఎంతమంది వస్తారో అంతమంది యొక్క ఆశీర్వాదాలు మరియు పుణ్యం జమ అవుతుంది. తనువు ద్వారా కూడా మరియు మనస్సు ద్వారా కూడా. అలా సేవ చేస్తారా? డబల్ సేవాదారులే కదా. సేవకు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తూ ఉంటుంది. కనుక ప్రత్యక్ష ఫలం అంటే సంతోషం, దాన్ని తింటారు. ఆశీర్వాదాలు కూడా జమ అవుతాయి, భవిష్యత్తు కూడా తయారవుతుంది, మరియు వర్తమానం కూడా తయారవుతుంది. పిల్లలు తమ ప్రాలబ్ధాన్ని చాలా సహజంగా మరియు శ్రేష్టంగా చేసుకుంటున్నారు అనేది బాబ్దాదా కూడా చాలా సంతోషిస్తారు. ఇక్కడ సేవ అనగానే జమ చేసుకోవటం కదా. సేవాదారులపై బాబ్దాదాకి విశేషంగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బాబ్దాదా కూడా విశ్వసేవకుడు కనుక బాబాతో పాటు సమానంగా అయిపోయినారు కదా. అంటే సేవ విషయంలో సమానులు అయిపోయినారు కదా. మధువనము అనగా ప్రేమ మరియు సేవ. స్వయం సదా స్వమానంలో ఉంటూ ఎగురుతూ ఉండండి అంటున్నారు బాబా. స్వమానాన్ని ఎప్పుడు కూడా వదలకండి. విశ్వంలోని సర్వ ఆత్మలలో నేను శ్రేష్ఠ ఆత్మను అనే స్వమానంలో ఉంటూ ప్రతి కార్యము చేయండి అంటున్నారు బాబా. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: స్నేహంలో సదా ఎగురుతూ సమీపతను అనుభవం చేసుకునేవారు స్నేహిమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: పిల్లలందరిలో బాప్దాదాపై స్నేహం ఇమిడి ఉంది. స్నేహం యొక్క శక్తి ద్వారా అందరూ ముందుకు ఎగురుతూ ఉన్నారు. స్నేహంలో ఎగురుతూ ఉంటే అది తనువు మరియు మనస్సుతో, హృదయంతో తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. జ్ఞానం, యోగం, ధారణ వీటన్నింటిలో అందరూ యథాశక్తిగా నెంబర్ వారీగా ఉన్నా కానీ స్నేహంలో ప్రతి ఒక్కరూ నెంబర్ 1 అయినారు. ఈ స్నేహమే అంటే స్నేహము అంటే ప్రేమ బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చేందుకు మూల ఆధారం. స్నేహానికి అర్థము పాస్గా ఉండటం అంటే సమీపంగా ఉండటం, పాస్ అవ్వటం అంటే ఉత్తీర్ణులు అవ్వటం, మరియు ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటివేయటం. ఇదే స్నేహానికి, ప్రేమకి గుర్తు అంటున్నారు బాబా. స్లోగన్: మీ దృష్టిలో తండ్రిని ఇముడ్చుకున్నట్లయితే మాయ దృష్టి నుండి రక్షింపబడతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.